శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ దహరానందనాథ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరణాయ సర్వారిష్ట వినాశనాయ సర్వమంతఛేదనాయ త్రైలోక్యం వరమానాయ స్వః. అస్మద్గురుపాదుకాభ్యో నమః. మేము శ్రీచక్రపీఠం హైదరాబాద్ గత కొన్ని సంవత్సరాలుగా ఓ పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠంలో శిష్యులందరికీ కూడా మంత్రోపదేశాలు చేస్తూ అనేక అనుష్ఠానాలను పూర్తి చేస్తూ వస్తున్నాం. గత మాసంలో ఓ రోజున కోటప్పకొండ దర్శనానికి రావడం, అక్కడి నుంచి ఈ త్రిపురాంతర క్షేత్రానికి సందర్శించడం జరిగింది అమ్మవారి దర్శనానికి. ఇక్కడ అమ్మవారిని చూడగానే చిదగ్నకుండ సంభూత దైవకార సముద్యుత అని లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా ఆ చిదగ్నిగుండంలో వెలిసినటువంటి అమ్మవారి యొక్క దర్శనం, ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల సంకల్పం కలిగింది. మన పీఠంలో ఎన్నో మంత్రాలు అనుష్ఠానం చేయడం జరిగింది. విశేషంగా త్రిపురాంత క్షేత్రంలో శ్రీశైలానికి చేరువలో ఉంటుంది. ఇక్కడ సిద్ధక్షేత్రంగా పిలువబడుతుంది. ఇది ఇటు త్రిపురాంతకేశ్వరుడు, అక్కడ త్రిపురసుందరి దేవి ఇద్దరూ కూడా ఇహపరమోక్షాలను ఇవ్వడానికి ఇక్కడ కొలువై ఉండడం. అతి పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో ఎంతోమంది యోగులు ఋషులు అనుష్ఠానాలు చేశారు. శంకరాచార్యుల వారు త్రిపురాంత క్షేత్రంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేయడం, అటువంటి స్థలంలో మనం అనుష్ఠానం చేస్తే కనుక మంత్రసిద్ధి తొందరగా అవుతుంది. మన ఇంట్లో చేసుకున్న జపం ఎంత చేస్తే సిద్ధిస్తుందో అట్లాగే ఒక క్షేత్రంలో చేసినట్లయితే అది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి త్రిపురాంత క్షేత్రంలో ఆ బాలాత్రివంత స్వరూపమైనటువంటి అమ్మవారికి ప్రీతిగా బీజాక్షర రూపమైనటువంటి రూపంతో కూడినటువంటి అమ్మవారు, ఆ అమ్మవారికి బీజాక్షర సమర్పణ చేయడానికి గాను 16 మందిని దీక్ష ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ 4 రోజుల్లో 1,00,000 పూర్తి చేయాలి, 1,00,000 సంఖ్య పూర్తి చేయాలనుకున్నాం. సాధారణంగా బాలామంత్రం అంత తొందరగా పూర్తి చేయడానికి సహకరించదు. చిన్నపిల్లలా ఉండి ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు కూర్చోగలం, కానీ మనం కూర్చోవాలంటే కూర్చోలేము. ఆవిడ అనుగ్రహం ఉంటే తప్ప కూర్చోలేము. అలాంటిది ఈ క్షేత్రంలో మేము 4 రోజుల కార్యక్రమాన్ని 3 రోజుల్లోనే, ఒకరోజు మొట్టమొదటి రోజు 4 గంటలు, ఆ తర్వాత రోజు 14 గంటలు, మళ్ళీ 9 గంటలు, ఈ విధంగా సుమారుగా 25 గంటలు కూర్చుని 1,00,000 పూర్తి చేయడం, మూలమంత్ర జపం అనేది అది పరిపూర్ణంగా మంత్రోపదేశం చేసినటువంటి గురువులకు అనుగ్రహం, ఆ మంత్ర ద్రష్ట అయినటువంటి దక్షిణామూర్తి అనుగ్రహం, అలాగే మా గురువుగారు అయినటువంటి దహరానందనాథ గారి దివ్యానుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ఇంతమందిని తీసుకుని రావడం అనేది ఇది మొట్టమొదటిసారి జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేసేటువంటి భాగ్యం ఆ పరమేశ్వరుడు గురువులు కల్పించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి శిష్యుడికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు అమ్మవారు ఇవ్వాలని, ఇదే విధంగా నిరంతరంగా మంత్రానుష్ఠానం విడకుండా, అంటే మరణాత్ రాతైతి మంత్ర, మరణం చేస్తూ ఉంటే తరింపజేసేది మంత్రం కాబట్టి ఆ మంత్రాన్ని నిరంతరం అనుష్ఠానం చేస్తూ ఉంటే అది మన ఆయుష్ను మన మనస్సును స్థిరీకరించి ఇంకా భగవంతుడి దగ్గరగా చేసేటువంటి ప్రయత్నం. మన కోరికలు కానీ మనకున్నటువంటి ఈది బాధలు కర్మఫలాన్ని అనుభవించక తప్పదు, కానీ వాటిని కొన్నింటిని త్రుటిలోనే తీసేస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారి మంత్రమే త్రయాక్షరి మంత్రం. ఇహము పరము మోక్షాన్ని ఇచ్చేది. వాగ్భవకూటము, కామరాజకూటము అంటే వాక్కునిస్తుంది, కోరికలు తీరుస్తుంది. ఆ కోరికలు మోక్షాన్ని ఇచ్చేది ఆవిడే. కాబట్టి ఆ త్రయాక్షరి స్వరూపమైనటువంటి బాలాత్మ రూపంలో
నెలకొన్నటువంటి త్రిపురాంతకంలో బాలాత్మంత క్షేత్రంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పం ఆవిడ ప్రేరణ, శిష్యులందరి శ్రద్ధ, వాళ్ళ యొక్క ఆసక్తి. విశేషంగా వయసు మీరిన వాళ్ళు కూడా చాలా సులువుగా చిన్నపిల్లలాగా ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం అనేది చాలా విశేషం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసేటువంటి అవకాశం భగవంతుడు మనందరికి కల్పించాలని, అదేవిధంగా ఆ బాలాత్మంతుల అనుగ్రహంతో శ్రీ విద్యలు ఇంకా మునుముందుకు వెళ్ళేటువంటి యోగాన్ని కల్పించి మోక్షాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ ఆశీస్సులు. అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే, బాల అనుగ్రహం ఉంటే భాగ్యం మన తోడున్నట్లే. శ్రీమాత్రే నమః.